నా మాట వింటే సమస్త జనుల కంటే హెచ్చిస్తాను అన్నాడు. నా మాట వింటే, నా ఆజ్ఞలు గైకొంటే నిన్ను పట్టణములో దీవిస్తాను అని చెప్పాడు. నీ గర్భఫలము దీవిస్తాను అని చెప్పాడు. ఇలాగ చెప్పుకుంటా 4 వచనాలలో చెప్పుకుంటా వచ్చి ఇక్కడ 5వ వచనం దగ్గరకు వచ్చేసరికి నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అన్నాడు. దేవునికి స్తోత్ర. అందరము చేతులెత్తి చూద్దామా? హల్లెలూయా. ఏది దీవెన కలగాలంటే అక్కడ నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు అంటాడు కదా. గంప అనేది ఏం చూపిస్తుందయ్యా అంటే మన కుటుంబ జీవితాన్ని చూపిస్తుంది. గంప అనే మాట మన కుటుంబ జీవితంలో దీవెన కనగబడాలి. ఆ యొక్క దీవెన కనబడాలి. అది ఉద్యోగమా, అది వ్యాపారమా, అది చేతి పనా, లేకపోతే ఆ బిడ్డల చదువులా, వారి యొక్క ప్రయత్నాలా, ఏదైనా కానీ దీవించబడాలి దేవుడు అంటాడు. ఈ లోకములోనే వారు కానాను దేశములో పాలు తేనెలు ప్రవహించు దేశములో వారు కలిగినటువంటి ఆ వాగ్దాన దేశములో ఏం కనబడాలి అంటే వాళ్ళకి దీవెన కనబడాలి, దీవెన ఉండాలి. ఆ దీవెన ఉండడానికి దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అదిగో నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అంటాడు. ఇప్పుడు గంప అనే మాటకు ఏమని మనం చెప్పుకున్నామంటే మన కుటుంబము, కుటుంబ జీవితం, మన కుటుంబము, భార్యాభర్తలు, బిడ్డలు, ఈ కుటుంబము ఏమవ్వాలంట? దీవించబడాలి. దేవునికి స్తోత్రం. మనము దీవించబడాలి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మనము దీవించబడాలి అంటే ఆయన మాటలు వినాలి. మనము దీవించబడాలి అంటే భక్తితో ఈ లోకములో జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞ బ్రేక్ చేసి దానిని గైకొనకుండా ఉంటే దీవెన రాదు. దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఆయన రూల్స్ ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, పాటించాలి. తర్వాత లోబడాలి. దేవుని మాట విని లోబడాలి. వినటానికి మాత్రం వింటాం కానీ లోబడాలి. మూడవది భక్తిగా ఉండాలి, భక్తిగా బ్రతకాలి, భక్తి చేయాలి. ఇది చాలా అవసరము. భక్తిపరులుగా మనం ఉండాలి, భక్తి చేయాలి.